బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్యూటీ ఎక్కిన తొలి రోజే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కించపరిచేలా కమెంట్స్ చేస్తే తాట తీస్తాం, ఫేక్ వార్తల పట్ల కఠినంగా ఉంటాం, టార్గెటెడ్ గా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు, చట్టాలకు లోబడి పోస్టులు ఉండాలి, పింక్, రెడ్, బ్లూ బుక్లు లేవు, కేవలం కాకి బుక్లు మాత్రమే ఉంటాయి, అవి మాత్రమే ఫాలో అవుతామంటూ కూడా డీజీపీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా ఒక్క పోస్ట్ రాంగ్ గా పెట్టాలన్నా కూడా వణికిపోవాల్సిందే, ఎందుకంటే అంతకంటే కఠిన చర్యలు తీసుకుంటారు కాబట్టి. సో ఇప్పుడు ఈ వార్నింగ్ ఏదైతే ఉందో ఇది కేవలం వార్నింగ్ కాదు, ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైనా సోషల్ మీడియాలో అలాంటి చర్యలకి పాల్పడితే గనక ఖచ్చితంగా వాళ్ళ తాట తీస్తారు, కమెంట్స్ లో చెప్పినట్టుగానే. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్ లో ఉన్నారు. ఎస్ వెంకట్, మొత్తానికైతే ఇప్పుడు డీజీపీ శివధర్ రెడ్డి ఒక గట్టిగా వార్నింగ్ ఇచ్చేశారని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య కాలంలో, ఎక్కడ పడితే అక్కడ బ్యాడ్ కమెంట్స్, ఎవరిని పడితే వాళ్ళు టార్గెట్ చేసేలాగా పోస్టులు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఏదైతే ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారో అది నిజంగానే వర్తిస్తుంది, ఆ నిజంగానే ఫాలో చేసి ఇవన్నీ కూడా లేకుండా చేస్తారని నమ్మచ్చా? ఎస్ కౌశల్య, గత కొన్ని రోజులుగా కూడా ముఖ్యంగా దాదాపు గత 5-6 ఏళ్ల నుంచి 2018, 2017 నుంచి కూడా ఈ సోషల్ మీడియాలో అంటే ఈ క్రీడల్లోకి, అలాగే ముఖ్యంగా క్రికెట్ కానీ, లేదంటే రాజకీయాలు కానీ, లేదంటే సినిమాలోకి ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా ప్రభావం ఎప్పుడైతే ఎక్కువైందో అప్పటి నుంచి కూడా చేసేటువంటి వ్యాఖ్యలు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా మహిళల విషయంలో, కుటుంబ సభ్యుల విషయంలో, వ్యక్తిగత జీవితాల విషయంలో, వ్యాపారాల విషయంలో కూడా ఒక లిమిట్ లేదు. అంటే ఏది పడితే అది మనం మాట్లాడొచ్చు, సోషల్ మీడియా ఉంది కాబట్టి మనం ఏది పడితే అది కామెంట్ చేయొచ్చు, ఏది పడితే అది షేర్ చేయొచ్చు, ఏది పడితే అది పబ్లిష్ చేయొచ్చు అనే వైఖరితోనే చాలా మంది వ్యవహరిస్తున్నారు. తమను ఏం చేయలేరు అనే బిహేవియర్ కూడా చాలా మందిలో కనపడుతుంది. అయినా ప్రతిపక్ష నేతలైనా, మంత్రులైనా, కేంద్ర మంత్రులైనా, అది ప్రధానమంత్రి అయినా, పార్లమెంట్ లో ప్రతిపక్ష నేతలైనా, ఎవరైనా సరే దానికి అర్హులు కాదు. అలాగే సినిమా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో అంటే వాళ్ళ విడాకుల వ్యవహారాలు లేదా కుటుంబ వ్యవహారాలు ఇలా ఏదైనా సరే సోషల్ మీడియాలో అత్యంత అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ కూడా గత కొన్నాళ్ళుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కొంతమంది కంట్రోల్ అవటం లేదు. అయితే ఇప్పుడు మాత్రం కాస్త ఈ విషయంలో అటు న్యాయస్థానాలను కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో పోలీసులు, 2 తెలుగు రాష్ట్రాల పోలీసులతో పాటుగా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో పోలీసులు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ చాలా కఠినంగా వ్యవహరిస్తూ వస్తుంది. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ డీజీపీగా నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి శివధర్ రెడ్డి స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. అటువంటి చర్యలకు, పిచ్చి చేష్టలకు కానీ, అంటే విజ్ఞత మర్చిపోయి ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. కుటుంబ సభ్యుల విషయంలో కానీ, ఎవరి విషయంలో, వ్యక్తిగత జీవితాల్లో కనుక సోషల్ మీడియా దూరినా, సోషల్ మీడియాలో కామెంట్స్ చేసినా సరే తాము కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇప్పుడు డీజీపీ ఆదేశాలను మనం గమనిస్తే మాత్రం స్పష్టంగా అమలయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఎస్, మరి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఆల్రెడీ ప్రస్తుతానికి అయితే ఇది అమల్లో ఉందని చెప్పాలి. అయితే మరింత కఠినంగా ఉంటామంటూ డీజీపీ చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో, అలాగే మంత్రి సీతక్క విషయంలో, మరో మంత్రి కొండా సురేఖ విషయంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు అనేది రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సమంత వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆమె వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కోపం ఉన్న వాళ్ళు కూడా కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, లేదంటే మరికొంతమంది బీజేపీ కార్యకర్తలు కూడా ఈ విషయంలో అంటే ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు సమర్థిస్తున్నారు, కానీ ఇక్కడ వీళ్ళు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూసాం. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా పోలీసులు అయితే కఠిన చర్యలు దిగే అవకాశం ఉంది. ఇప్పటికే సైబర్ క్రైమ్ దీనిపై స్పష్టంగా అడుగులు కూడా వేస్తుంది. ఎవరినైనా సినిమా పైరసీ వాళ్ళ మీద కూడా అదే విషయంలో వాళ్ళు దూకుడుగానే ఉన్నారని చెప్పాలి. ఎస్, మరి వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఫర్దర్ గా? ఒకవేళ వాళ్ళు కనుక ఇలాగా ఫేక్ వీడియోస్ పెట్టడం కానీ, లేదంటే ఫొటోస్ పెట్టడం కానీ, లేదంటే ఇట్లా బ్యాడ్ కమెంట్స్ పెట్టడం కానీ చేస్తే ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయస్థానం ఆదేశాలు లేదా అంటే చట్టాలు, కొత్తగా నూతనంగా వచ్చినటువంటి చట్టాలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. వీళ్లకు కఠిన శిక్షలు అంటే చట్టపరంగా, అలాగే అటు న్యాయస్థానాలు ఇవన్నీ కూడా రాజ్యాంగ పరంగా వీళ్ళ విషయంలో కఠినంగానే ముందుకు వెళ్లే అవకాశాలు అయితే. ఎందుకంటే ఇప్పుడు ప్రతి కుటుంబానికి ఇప్పుడు మహిళలు, లేదంటే కుటుంబ సభ్యులు, లేదంటే వ్యక్తిగత జీవితాలు, చిన్న చిన్న పిల్లలు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి మనోభావాలను దెబ్బతీశారు. రాజకీయ నాయకుడైనా, ఇంకొకరైనా, సినిమా వాళ్ళైనా సరే వాళ్ళందరికీ కూడా అది అత్యంత ముఖ్యమైన విషయం. ఇప్పుడు వాళ్ళు సినిమా వాళ్ళ దగ్గర రాజకీయ నాయకులు, వాళ్ళ కుటుంబాలు ఉండవు, లేదా వాళ్ళ మనుషులు, వాళ్ళ పార్టీలో సంబంధం లేదు. ఇక్కడ
ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది భవిష్యత్తులో అంటే సోషల్ మీడియా విషయంలో వాళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించకపోతే మాత్రం స్టార్ట్అప్ చేస్తాం అనేది డీజీపీ స్పష్టంగా చెప్పారు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, మనం చూస్తున్నాం డ్యూటీ ఎక్కిన తొలి రోజే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కించపరిచేలా కమెంట్స్ చేస్తే తాట తీస్తాం, ఫేక్ వార్తల పట్ల చాలా కఠినంగా ఉంటాం, టార్గెటెడ్ గా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఆయన మాట్లాడారు. అలాగే చట్టాలకు లోబడి పోస్టులు ఉండాలి, పింక్, రెడ్, బ్లూ బుక్లు లేవు, కేవలం కాకి బుక్ మాత్రమే ఫాలో అవుతామంటూ కూడా డీజీపీ చాలా ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడిన ఒక వీడియో కూడా ఉంది, ఒకసారి అది కూడా చూద్దాం. ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మిగతా కలర్ సంబంధం లేదు. మరి కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పినాను నేను, వాళ్ళు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అట్లా కాకుండా ఫేక్ న్యూస్ అది కూడా చేయొద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ 4 walls ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా, ఏం విమర్శ చేసుకున్నా, ఏ సద్విమర్శ చేసుకున్నా, ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా, ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మాకు మన నుంచి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ అది దారి తప్పి అది నేరంగా మారితే మాత్రం తప్పకుండా విల్ ఎంటర్.